హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర కూర చేస్తున్నాను. గోంగూర కూర ఏమేమి కావాలో చూపిస్తాను. ఇదిగోండి, గోంగూరలో మనం పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకుని ఈ గోంగూర ఉడికించుకుని రుబ్బు పెట్టుకున్నాను అన్నమాట. ఇదిగోండి, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, గోంగూరలో కావాల్సింది పల్లి పొడి అన్నమాట. పల్లీలు వేపుకుని పొడి చేశాను. ఇది లేకపోతే నువ్వులు కూడా వేసుకుని పొడి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావాల్సినవి ఇంకో తాలింపుకి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పౌడరు వేసుకున్నాం కదండి. ఆయిల్ పోసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ముందుగానే ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుందామండి. ఇంకో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. గోంగూరకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఎండ్రాయిలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే ఎండ్రాయిలు వేయట్లేదు. పచ్చిరొయ్యలు వేసుకుని గోంగూర చేసుకోవచ్చు, ఎండ్రాయిలు వేసుకుని గోంగూర చేసుకోవచ్చు, పన్నీరు గోంగూర కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే ఎండ్రాయిలు వేయట్లేదు, ఇష్టం లేదు వేయడానికి. లేకపోతే ఎండ్రాయిలు వేసుకుంటే సూపర్ కాంబినేషన్ అనమాట, గోంగూర ఎండ్రాయిలు. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే గోంగూరకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, 2 వెల్లుల్లిపాయలు నేను కొట్టుకుని వేసుకుంటున్నాను. బాగా ఇది ఫ్రై చేసుకుందామండి. వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాం. బాగా వేగుతున్నాయి కదండి. ఆనియన్స్ కూడా మనం వేసేసుకున్నాం. ఆనియన్స్ బాగా ఏం వేగవసరం లేదు, బాగా వేపేసుకోక్కర్లేదు గోంగూరలోకి. రెండు నిమిషాలు వేపేసుకున్నాక మనం గోంగూర రుబ్బు పెట్టుకున్నాం కదండి, ఆ ముద్ద వేసేసుకున్నాం. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న గోంగూర వేసేసుకున్నాం. దీన్ని కూడా మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్నాం ఆయిల్లోని. దీన్ని కూడా ఫ్రై చేసుకొని గోంగూరలో కూడా చింతపండు కూడా వేసాను అన్నమాట. ఉడికేటప్పుడే చిన్నదన్నమాటండి, చిన్న ఉట్టు వేసుకొని ఒక టమాటా వేసి పచ్చిమిరపకాయలు ఉడికించేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. దీన్ని మనం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్నాం కదా. ఇందులో మనం ధనియాల పౌడర్ కూడా, జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం. ఇది కూడా ఇలా వేపేసుకొని ఇప్పుడు మనం ఈ పౌడర్ ఉంది కదండి, పల్లీ పౌడర్ వేపుకుని పౌడర్ చేశాను. ఈ ప్లేస్లో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నువ్వులతో చేసింది ఒక టేస్ట్, పల్లీ పౌడర్తో చేసింది ఒక టేస్ట్ అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నాము.
కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇది కూడా ఫ్రై చేసేసుకొని ఇందులో మనం వాటర్ వేసుకున్నాను, సాల్ట్ కూడా వేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇవన్నీ మనం కలిపేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్సీ పట్టాను కదండి, దీనిలో వాటర్ కూడా మనం ఇలా వేసేసుకోవాలి. కలిపేసి వేసేసాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా మనం ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, ఉడికించాలన్నమాట. ఇంకోండి వాటర్ వేసాను కదా. ఇప్పుడు బాగా కలిపేసుకుని మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. దీని మీద ఆయిల్ వచ్చే వరకు పైకి ఉడికించుకుంటే గోంగూర రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనం ఆమ్లెట్ వేసుకున్న, ఉప్పు చేపలు వేపుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. బాగా ముద్దుగా చేసుకోకూడదు. మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి. బాగా ఉడుకుతుంది. మనం ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఉప్పు కారం కూడా చూసుకుందామండి. పోపు పచ్చిమిరపకాయలు వేసాం కదా, గోంగూరలోని ఎండుమిరపకాయలు తాలింపు పెట్టేందుకు సరిపోవచ్చు. మూత పెడుతున్నాను, మళ్ళీ మనం చూసుకుందాం. ఒకసారి మూత పెట్టి చూసుకుందామండి. చూసారా, ఆయిల్ ఇలా పైకి వస్తుంది కదండి. ఇది మనకి ఇప్పుడు నేను దీనికి ఉప్పు కారాలు చూస్తాను. దీన్ని కొంచెం ఉప్పు వేస్తానండి. ఉప్పు తక్కువ వచ్చింది, కొంచెం వేస్తాను. కొంచెం సాల్ట్ వేసాను. కారం అయితే సరిపోతుంది. తక్కువగానే వేసాను కారం. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తాలింపు ఉంది కదండి, ఆ కారం ఎక్కువైపోతుందని. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒకసారి చూసుకుందామండి. ఇది ఆయిల్ అంతా చూడండి ఎలా వచ్చేస్తుందో పైకి, అడుగు పడుతుంది కదా. గిన్నె నుంచి వేరైపోతే గోంగూర ఇలాగా ఉడికిపోయినట్టే. ఇందులో మనం ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయి పక్కన మార్చేసుకొని, కూర అయిపోయింది కదండి. దీన్ని మొత్తం పక్కన మార్చేసుకున్నాను. నేను మార్చుకొని దీంట్లోకి గోంగూర రెడీ అయిపోయింది. దీంట్లో కాంబినేషన్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కనేయండి. ఇదిగోండి గోంగూరలో కాంబినేషన్కి మనం నూనె పెట్టుకున్నాం కదా, హీట్ ఎక్కింది. ఇదిగోండి చేప ముక్కలు వేపుకుందాం. మనం ఇది వేసుకుందాం. ఇంకా అందరూ వేస్తే 2 వేలు వేస్తే సరిపోను,
తినరని చేపల పైన వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు తింటారో. మనం వేపుకుని కారం చల్లుకుంటే గోంగూర ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. గోంగూర ఉప్పు చేప కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు పెట్టే వీడియోలు మీకు వస్తూ ఉంటాయన్నమాట. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి వేడుతున్నాయి కదా చేపలు. ఇవి చేపల పేరు కూడా సావిడి ముక్కలు అంటారు. ఇవైతేనే బాగుంటాయి చేపలు తినడానికి. మన పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ సావిడి అయితే వేపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. బాగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇలా కారం, ఆల్రెడీ ఉప్పు ఉంటాయి కదా చేప ముక్కలు, అవసరం లేదండి. వేగిపోయినాయండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ముక్కలు తీసేస్తున్నాం. ఇదిగోండి గోంగూర రెడీ అయిపోయింది. గోంగూర ఇదిగోండి ఎండి చేపలు వేపాను, సావిడి ముక్కలు, రైసు, ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అండి. ఇది చూసి కూర ఎలా ఉందో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.